అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అతి ముఖ్యమైన వ్యాధి గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి మన చిన్న పిల్లకాయలు గురించి వాళ్ళకి ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి గురించి ఈరోజు చెప్పుకుందాం. మామూలుగా సర్వసాధారణంగా మేము అడవి సంచులు కానీ మా పిల్లల్లో కానీ కడుపు నొప్పి వచ్చిందనుకో ఈసల్లేరు నూరి సాది నాకుతాం. అదే పరిస్థితుల్లో ఒక్కొక్క పరిస్థితుల్లో ఈసల్లేరు దొరకదు. అలాంటి దీంట్లలో మేము ఏం చేస్తామంటే ఈ మొక్కలు చూడండి. ఈ మొక్క పేరు వచ్చి గొంజి చెట్టు. ఇవి బాగా పరిశీలించండి. ఇది గొంజి చెట్టు అనేది అన్ని విధాలుగా ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది. కానీ మనం తీసుకున్న టాపిక్ ఏమంటే ఈరోజు చిన్నపిల్లకాయలకి అకస్మాత్తుగా కడుపు నొప్పి వాళ్ళు తినింది అరగకుండా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సింది వెంటనే ట్రీట్మెంట్ ఏమంటే ఈ గొంజి చెట్లు అనేది ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి, ఎక్కడైనా మానవారిగా ఉంటాయి. ఈ గొంజి చెట్టు అనేది ఈ గొంజి చెట్టు వేర్లను ఇది చూడండి. ఇది గొంజి చెట్టు వేరు, బాగా చూడండి. ఇది గొంజి చెట్టు వేరు. ఇది మన ఏసల్లేరి ఆ విధంగా వేసి వేడి నీళ్ళల్లో రుద్దుతామో ఆ విధంగా నూరి చిన్న పిల్లకాయలకి ఒక 3 సార్లు నాకించినట్టయితే వాళ్ళకి వెంటనే కడుపు ఉబ్బరం కానీ కడుపు నొప్పి కానీ వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడంటే ఈసల్లేరు మనకి అందుబాటులో లేనప్పుడు ఇది బాగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇది చిన్న పిల్లకాయలకే కాదు, పెద్దోళ్ళకి కూడా చాలా ఉపయోగకరమైన వేరిది. అదేవిధంగా ఈ ఆకు ఉన్నది చూడు. ఈ ఆకు అనేది మన మడులకి ఎన్నో రకాల ఎరువులంతా వేసి పైర్లు పండిస్తాం. కానీ అవన్నీ ఒక్కోసారి పండుతాయి, ఒక్కోసారి పండవు. కానీ ఈ ఆకును కట్ చేసి మల్లికి కానీ ఏదన్నా ఎరువులకు కానీ మాడి చెట్ల కింద కానీ తదితర ఎరువులుగా కానీ వీటి కట్ చేసి వీటి వేసినట్టయితే మాడి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ ఇతర ఏ చెట్లైనా సరే చక్కని మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అదేవిధంగా ఇవి ఒక పండుగ కాస్తుంది. అది ఎప్పుడంటే ఆగస్టు లేదా జూలై మాసాలలో వీటి పండు పోస్తుంది. ఆ పండు కాసినప్పుడు వీటి గురించి తెలుసుకుందాం, అప్పుడు తెలియజేస్తా. ప్రస్తుతానికి ఇది కడుపు నొప్పికి అతి ముఖ్యమైనది. అంతేకాదు, నెక్స్ట్ వచ్చి దీని గురించి చెప్పాలంటే చాలామంది మాంత్రికులు వచ్చి మా వద్ద వీటి వేర్లను కట్ చేసి మాకు ఏదో 100-50 ఇచ్చి కట్ చేసుకొని పోతారు. వాళ్ళని ఏమని ఎందుకు ఉపయోగపడుతుందని అడిగినా కూడా అదే మంత్రాలకి పాడు చేస్తామనేసి అంటారు. అదేవిధంగా తంత్రాలకు గడ తాయితలకు గడ వీటి వేర్లను ఉపయోగిస్తారు. వాళ్ళని అడిగినా కూడా మాకు పూర్తి వివరణ ఇవ్వరు. కాబట్టి ఇది అతి పవిత్రమైన మొక్క. ఈ మొక్కను మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇది దానికి పనికిరాని మొక్క అనుకుంటాం. దీని వలన అనేక ప్రయోజనాలు చెప్పుకుంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వరకు చాలు. కాబట్టి మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం. అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం లేదు. అదేవిధంగా షేర్ చేసుకోవడం లేదు. అదేవిధంగా లైక్ కూడా చేయటం లేదు. నేను చెప్పేదన్నీ నిజాలే, ఇంతకన్నా వివరంగా ఎవరు చెప్పరు. కావాలంటే చూడండి, మీకు మొక్కలను నేరుగా ఎత్తిపెట్టి డైరెక్ట్గా చూపించి నేను చెప్తున్నా. సరే.